అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జగన్మోహన్ రెడ్డి ఎన్ని పాదయాత్రలు చేసినా ఈ కోటరీ ఆయన పక్కన ఉన్నంతకాలం అధికారంలోకి ఎట్టి పరిస్థితుల్లో రాలేడు అనేది. దాంతోపాటు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనట్లేదు, తెలుగుదేశం అని అంటూ ఇలానే కొనసాగితే వీళ్ళు అధికారంలోకి రావడం కష్టం. మరి ఎవరు అని అంటే బీజేపీతో కలిసి ఇంకో ప్రత్యామ్నాయం అని చెప్పుకొస్తున్నాడు. ఇక్కడ ఈయన ఏం చెప్తున్నాడు అనేది అర్థం కాని విషయం. తర్వాత జూన్ నుంచి యాక్టివ్ అవుతా అంటున్నారు. జూన్ నుంచి యాక్టివ్ అవుతా అంటే రాజ్యసభ స్థానాలు 4 ఖాళీ అవుతున్నాయి. బహుశా ఆ 4 ఈయన ఏమన్నా ఎక్కడ ఏదో ఒక పార్టీ నుంచి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనేది కొంత అర్థమైంది జనాలకి. కానీ వైసీపీ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాదు అంటే కోటరీ ఉన్నంతకాలం, అంటే కోటరీ లేకపోతే అధికారంలోకి వస్తుంది అనేది ఆయన భావన. మరి తెలుగుదేశం పార్టీ అంటే కూటమిని విడగొట్టకపోతే ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాలేడు అని అంటున్నారు. అంటే విడగొట్టడం అంటే అంటే ఈ విజయసాయి రెడ్డి పాత్ర ఏంటి ఇక్కడ, ఎటువైపు అనేది ఒక పజిల్లానే ఉంది. ఇప్పుడు 100కి 100 పాళ్ళు విజయసాయి రెడ్డి ఇవాళ హాజరైంది 3వ కేసుకు సంబంధించిన విచారణకి. అంటే 2వ కేసుకు సంబంధించే 3వ విచారణకు హాజరయ్యాడు. అతను గతంలో కాకినాడ సీపోర్టు యాజమాన్య హక్కుల బదిలీ గురించి ఆ విచారణకి హాజరైన సందర్భంలో అప్రస్తుతంగా విలేకరులు కూడా ఊహించిన విధంగానే అతను మద్యం కుంభకోణం అంటే ఆ అంశంలో తనకి తాను క్లీన్ చిట్ ఇచ్చుకుంటూ మద్యం కుంభకోణం అంశాన్ని కూడా ప్రస్తావించి రాజకేశ్ రెడ్డి వల్ల ఈ మద్యం కుంభకోణం జరిగింది, నిన్న కూడా దాన్ని రీట్రేట్ చేస్తూ అంటే మద్యం కుంభకోణం విచారణకి హాజరైన సందర్భంగా ఈ కాకినాడ సీపోర్ట్ ఇష్యూలో రాజకేశ్ రెడ్డి ప్రస్తావన చెప్పాడు. మద్యం కుంభకోణానికి విచారణకు పిలిచినప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డి తనకి అది సహజ మరణంగా చెప్పినట్టుగా అవినాష్ రెడ్డి ప్రస్తావన తీసుకొచ్చాడు. నిన్న మరొకసారి విచారణకు హాజరైన సందర్భంగా ఆయన చాలా స్పష్టంగా ఇదే కూటమి కనుక మళ్ళీ ఎన్నికల వరకు కొనసాగిన పక్షంలో ఓ పక్క ఏం చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారి విధానాలు ఇదే విధంగా కొనసాగితే వీళ్ళు అధికారంలోకి రావడం కల్లా అంటున్నాడు. కూటమి యథావిధిగా కొనసాగిన పక్షంలో ఎన్ని పాదయాత్రలు చేసినా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి అధికారంలోకి రాడు అంటున్నాడు. ఇంకొక పక్క బీజేపీ కనుక నన్ను ఆహ్వానిస్తే బీజేపీలో చేరటాన్ని నేను పరిగణలోకి తీసుకుంటాను అంటున్నాడు. నేను ఇంకా ఏ రాజకీయ పార్టీలో చేరను అంటూనే ఒకవేళ బీజేపీ నుంచి కనుక ఆహ్వానం అందితే బీజేపీలో చేరే విషయం పరిగణలోకి తీసుకుంటాను అంటున్నాడు. పనిలో పనిగా 4 పొగడ్తలు వేశాడు మోడీ గురించి. అంటే ఇక్కడ 100కి 100 పాళ్ళు భారతీయ జనతా పార్టీతోటి అతనికి కుదిరిన సయోధ్య నేపథ్యంలోనే అతను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి జరుగుతున్న ప్రతి విచారణలో నాకున్న సమాచారాన్ని నేను షేర్ చేస్తా అని చెప్పని వాలంటరీగా అతనే ముందుకొచ్చి స్పందించి ఆ విచారణలో ఎవరెవరి ప్రమేయం ఏంటి అనేది స్పష్టమైన సాక్ష్యాధారాలు విచారణ సంస్థలకు సబ్మిట్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ విజయసాయి రెడ్డి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డితో రాజకీయంగా పూర్తిగా విభేదించాడు. ఆ విభేదించిన నేపథ్యంలోనే ఇవాళ ఎన్ని పాదయాత్రలు చేసినా పొర్లుదండాలు చేసినా మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం సాధ్యం కాదని చెప్తూనే దానికి కొంచెం డిప్లొమాటిక్గా జగన్మోహన్ రెడ్డి వైఖరి వల్ల అని చెప్పని అనకుండా ఆ పక్కన ఉన్న కోటరీ వల్ల ఈ కూటమి యథావిధిగా కొనసాగటం వల్ల వీటి కారణంగా జగన్మోహన్ రెడ్డి గెలవలేడు అని చెప్పని చెప్తున్నాడు. అంతే తప్ప ఇంకొక మాట అన్నాడు ఇక్కడ, ఈ కూటమిని చీల్చే స్ట్రాటజీ ఆయన దగ్గర ఉన్న కోటరీకి లేదు అని చెప్తున్నాడు. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ నేను అదే చెప్తున్నా, నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి తన చుట్టూ ఎవరిని పెట్టుకుంటున్నాడు, వాళ్ళ సామర్థ్యం ఏంటి, వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఏంటి అనేది కనీస మాత్రపు అవగాహన లేకుండానే అటువంటి బృందాన్ని తన చుట్టూ పెట్టుకున్నాడు అని చెప్పే క్రమంలో ఏం చెప్తున్నాడు, ముఖ్యమంత్రిగా తన ప్రభుత్వంలో విధాన నిర్ణయాలు బయట వ్యక్తులు తీసుకున్నారు, తన ప్రభుత్వంలో సంవత్సరాల తరబడి వేలాది కోట్ల రూపాయల కుంభకోణాలు బయట వ్యక్తులు
పాల్పడ్డారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కనీస మాత్రపు పాలనా దక్షత, తన ప్రభుత్వంలో ఏం జరుగుతుందనేది పసిగట్టలేని ఒక అసమర్థుడిగా చిత్రీకరించాడు. ఇప్పుడేం చెప్తున్నాడు? పార్టీ అధినేతగా కొనసాగుతూ ఉన్న జగన్మోహన్ రెడ్డి తన చుట్టూ ఉంటున్న వ్యక్తులు ఎవరు, వాళ్ళ శక్తి సామర్థ్యాలేంటి, వాళ్ళకున్న అనుభవం పరిజ్ఞానం ఎంత, వాళ్ళు నన్ను రేపటి రోజున మళ్ళీ తిరిగి 2029లో ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి సవాలు విసిరే దిశగా నాకు సలహాలు సూచనలు ఇస్తూ ఉన్నారా, లేక వాళ్ళు తప్పటడుగులు వేయించుతుంటే నేను కూడా నా అవగాహన, నా పరిజ్ఞానం లేకుండా వాళ్ళు వేయమన్న తప్పటడుగుల్లో నేను కూడా వాళ్ళకి బందీగా మారిపోయి నా ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని చంపుకొని ఒక వెన్నెముక లేని నాయకుడిగా నేను వ్యవహరిస్తున్నానా అనే అవగాహన లేకుండా జగన్మోహన్ రెడ్డి కూడా అవే తప్పటడుగులు వేస్తున్నాడని చెప్పడం ద్వారా ఏం చెప్తున్నాడు? పార్టీ అధినేతగా కూడా అతను అన్ఫిట్ అని చెప్తున్నాడు.